హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. ఈరోజు ఈ వీడియోలో మీరు కంచి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు నేను చెప్పే 4 టెంపుల్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టెంపుల్స్ని విజిట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే కంచిలో కానీ తమిళనాడులో కానీ మధ్యాహ్నం 12:30కి టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4కి ఓపెన్ చేసి 8కి క్లోజ్ చేస్తారనమాట. మార్నింగ్ టైంలో ఒక్కొక్క టెంపుల్ ఒక్కో టైంలో ఓపెన్ చేస్తారు. మీరు వీలైనంత ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ టెంపుల్స్ని చాలా ప్లెజెంట్గా విజిట్ చేయడానికి వీలుంటుంది. సో ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఫస్ట్ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మేము విజిట్ చేసిన రోజు వెదర్ చాలా బాగుంది. బయట మంచిగా ఫ్లవర్స్ అవన్నీ కూడా మంచి ట్రెడిషనల్ వైబ్ని ఇచ్చాయి. సో అమ్మవారి టెంపుల్ వెనకాల ఉన్న కోనేరు అయితే ఇది. మీరు వీకెండ్స్లో కంటే వీక్ డేస్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఫ్రీగా దర్శనం అవుతుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. సో ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ టెంపుల్ విష్ణు కంచి. విష్ణు కంచికి వెళ్ళడానికి అమ్మవారి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో విష్ణు కంచి ఉంటుంది. మీరు బస్ స్టాండ్ ఆపోజిట్లో షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. ఇది పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్గా ఇక్కడ ఆటో వాళ్ళే ఏంటి అంటే 4 టెంపుల్స్ని విజిట్ చేయడానికి, అది ఇన్ టైంలో ఫుల్ డే మొత్తంలో విజిట్ చేయడానికి వాళ్ళు 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీతో వస్తే కనుక అది ప్రిఫర్ చేయండి, లేదా తక్కువ మంది పీపుల్ వస్తే కనుక షేర్ ఆటోస్ బెస్ట్ అనమాట. ఇది విష్ణు కంచి. ఇది మ్యాక్సిమం మీరు 11 కల్లా విష్ణు కంచి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇందులోనే బంగారు బల్లి వెండు బల్లి కూడా విష్ణు కంచిలోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఆ 2 దర్శనం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది, కాబట్టి టైం పట్టొచ్చు. ఇది విష్ణు కంచి లోపల ఉన్న ఆర్కిటెక్ట్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఒకటే రాయి మీద, అంటే ఇవి రాతి శిలలు అనమాట, మంచిగా చాలా చక్కటి ఆర్కిటెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్గా కనిపించేది ఏంటి అంటే మనకి అప్పట్లో పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా అద్భుతమైన శిల్పకళలు అనేవి మన ఇండియాలోనే, అది మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్లోనే కనబడడం చాలా మంచి విషయం. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు వీలుంటే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి, కంచిలో ఉన్న అన్ని టెంపుల్స్ని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ కూడా పెడతారు 12:30కి. అది కూడా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే విష్ణు కంచిలో. మీరు అది కూడా క్లియర్ చేసుకొని విష్ణు కంచి నుంచి నెక్స్ట్ ఏకాంబరనాథ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది కూడా బస్ స్టాండ్ నుంచి దగ్గరలోనే ఉంటుంది, లేదా ఆటో అతనికి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మీరు అక్కడికి రీచ్ అవ్వచ్చు. మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా 12:30 క్లోజ్ అయింది. సో ఆ ఏకాంబరనాథ టెంపుల్, దాన్ని శివకంచి అని కూడా అంటారు. లైన్లో మంచి సిల్క్ శారీస్ వీవింగ్ అలాగే సెల్లింగ్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే విండో షాపింగ్ చేయండి. 4కి ఓపెన్ చేసిన తర్వాత ఏకాంబరనాథ టెంపుల్ శివకంచిని చూసుకున్న తర్వాత కంపల్సరీ ఇప్పుడు నేను చూపించే టెంపుల్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఇదే కైలాసనాథ టెంపుల్ అనమాట. ఇది ఇండియన్ ఆర్కియాలజిక్ సర్వేలో ప్రజెంట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అసలు చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. చాలామందికి తెలియకపోవచ్చు, మరి లేదో తెలిసి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు మాత్రం కంచిలో ఇది మాత్రం విజిట్ చేయండి. ఇది ఏకాంబరనాథ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్లోనే ఉంటుంది. కుదిరితే నడిచి రావడానికి ట్రై చేయండి, లేదంటే ఆటో తీసుకోండి. సో ఇది లోపల ఆర్కిటెక్ట్ అనమాట. ఇది మొత్తం శాండ్ స్టోన్తోనే ఉంది, చాలా అద్భుతంగా ఉంది, అస్సలు మిస్ చేయొద్దు. ఈ కైలాసనాథ టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ లోపే పాండవదూత పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. టైం ఉంటే విజిట్ చేయండి, లేదా స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం బస్ స్టాండ్కి రీచ్ అవ్వచ్చు. ఈ 4 టెంపుల్స్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ మనకి బస్ స్టాండ్ నుంచి కంచి నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. పాండిచేరి ఆర్టీసీ నుంచి, నెక్స్ట్ మన ఏపీ ఆర్టీసీ బస్సులు ఉంటాయి, తమిళనాడు బస్సులు ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనకి తిరుపతి రీచ్ అవ్వడానికి 2.5 లేదా 3 అవర్స్ అనేది పడుతుంది. తిరుపతి ఆల్మోస్ట్ బస్ స్టాండ్ అందరికీ ఐడియానే ఉంది. ఇక్కడ 2 బస్ స్టాప్స్ ఉంటాయి. ఏడుకొండలు బస్ స్టాప్ ఒకటి, శ్రీహరి బస్ స్టాప్ ఒకటి. ఏడుకొండలు బస్ స్టాప్లో ఏంటి అంటే మనకి నార్మల్గా తిరుపతి లోకల్గా తిరిగే బస్సులు అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. తిరుమలకి వెళ్ళడానికి, పద్మావతి అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కనుక లగేజ్ తెచ్చుకుంటే ఏడుకొండలు బస్ స్టాండ్లో మనకి క్లాక్ రూమ్స్ అవైలబిలిటీ అనేది ఉంది. సో ఇక్కడ డార్మెటరీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఒకవేళ ఈవినింగ్ ట్రైన్ ఉండి ఈ లోపు రెస్ట్ తీసుకుందామంటే డార్మెటరీలో రెస్ట్ తీసుకోవచ్చు, లేదా మీరు లగేజ్ క్లాక్ రూమ్లో ఇచ్చేసి మీరు చుట్టూ ప్లేసెస్ ఏమన్నా ఉంటే వాటిని విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ తిరుపతి నుంచి మనకి తిరువన్మలైకి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఆ బస్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి పర్ బ్యాగ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అది కూడా 24 అవర్స్కి. నెక్స్ట్ ఇక్కడ తిరువన్మలైకి ఏ బస్సెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. పౌర్ణమి టైంలో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. చాలా క్రౌడ్ ఉన్నారు. బాయ్.